నమస్తే విబిసి ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. భారత్కు యుఏఈ అభివృద్ధి భాగస్వామి అన్న కేంద్ర మంత్రి జైశంకర్. ఇరు దేశాల మధ్య స్నేహం బలోపేతం కావాలని ఆకాంక్ష. మున్సిపల్ స్కూల్లో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీలు. నిర్వహణ తీరుపై అసంతృప్తి, టీచర్లకు సెలవుపై ఆగ్రహం. యువగలం పాదయాత్ర రాష్ట్ర భవిష్యత్తును మార్చిందన్న స్పీకర్ అయ్యన్న. విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించడం అనవసరమని వెల్లడి. కిర్లంపూడి పరపతి సంఘంలో భారీ కుంభకోణం. కోట్ల రూపాయల అవినీతి జరిగిందని గ్రామస్తులు ఆరోపణ. భారత్ యుఏఈ దేశాల మధ్య స్నేహం మరింత బలోపేతమయ్యే సమయం ఆసన్నమైందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. యుఏఈ దేశంలోని భారత రాయబార కార్యాలయంలో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవాలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి యుఏఈ ఉప ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయద్ అల్ నహ్యాన్ తో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ గడిచిన 10 ఏళ్లలో భారత్ అన్ని రంగాల్లోనూ పురోగమించిందని అన్నారు. పరిశ్రమలు, టెక్నాలజీ, ఆహారోత్పత్తి, ఇంధనం తదితర రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించిందని పేర్కొన్నారు. అలాగే భారత్ యుఏఈ దేశాల మధ్య కూడా గతంలో ఎన్నడూ లేనంతగా వివిధ రంగాల్లో పరస్పర సహకారం అందించుకోవడం జరుగుతోందన్నారు. యుఏఈలో ఉన్న భారతీయుల సంఖ్య పెరిగిందని, విద్య, ఉద్యోగాల నిమిత్తం వేలాది మంది భారతీయులు యుఏఈకి వస్తున్నారని తెలియజేశారు. To mark the 75th anniversary of India's Republic Day. Yesterday, we observed this very event in India through a number of public gatherings, notably the traditional Republic Day parade. To celebrate it again, this time in the company of our close friends and partners, is indeed very special. This very decade has also seen a flowering of our ties with the UAE, and its achievements are no less impressive, guided as they are by the joint vision of Prime Minister Modi and His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan. The Comprehensive Economic Partnership Agreement has expanded trade and investment. Local currency trading agreements and fintech mechanisms have been a trendsetter. The BAPS Hindu Mandir has emerged as a beacon of pluralism, harmony and tolerance. Our educational institutions have proliferated, the latest being the IIT Delhi campus in Abu Dhabi. And what is still in the pipeline in a range of domains has further transformational possibilities. But most of all, our story is that of our people. The number of Indians who call UAE their second home has grown from 2.5 million in 2015 to over 4 million now. 4.5 million Indians come to this country as tourists every year. These numbers speak of the warmth and cordiality that today characterizes our relationship. To all of them, I would like to convey that enhancing ease of living is one of our priorities as much abroad as at home. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలోని ఎంఎస్ఎస్ఎన్ మున్సిపల్ హై స్కూల్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్ రికార్డులను పరిశీలించిన ఆయన 7 టీచర్లకు ఒకేసారి క్యాజువల్ లీవ్ ఎలా ఇస్తారంటూ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాల్ని ప్రశ్నించారు. పాఠశాల నిర్వహణ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కొంతసేపు మంత్రి ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు చెప్పి వారితో సరదాగా గడిపారు. తెనాలిలోనే మనకు ఒక రోల్ మోడల్ గారు స్కూల్ మీరు చూసుకుంటే
యువగలం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మార్చివేసిందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాపై మాట్లాడడం అనవసరమని, ఎవరి ఆలోచన వారికి ఉంటుందని పేర్కొన్నారు. నారా లోకేష్ యువగలం పాదయాత్రతో రాష్ట్ర ప్రజల్లో చైతన్యం కలిగించారని అన్నారు. ప్రజల మార్పు కోరుకున్నారని, ఆ మార్పు జరిగిందని చెప్పుకొచ్చారు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. అతని స్ట్రాటజీ ఏదో నాకు తెలియదు. మరి ఏ స్ట్రాటజీ ప్రకారంగా రాజీనామా ఇచ్చాడో నాకు తెలియదు, మీకు ఏం తెలుసు నాకు తెలియదు. అంటే అతని మనసులో ఏమవుతుందో నాకు ఏం తెలుస్తుంది. అంటే దాని మీద కామెంట్ చేయడం కూడా అనవసరం. అంటే కాకినాడ పోర్టులో జరిగిన అవినీతి పెద్ద కుంభకోణం పరంగా ఆయన పేరు ప్రస్తావన రావడం, ఆయన సంబంధాలు ఉండడం, దానివల్ల ఈ రాజీనామా చేస్తే కొద్దిగా ఆయన తప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అది కాకినాడ పోర్టులో ఏం జరిగిందో మనకు తెలియదు కదా, మీకు తెలియదు, నాకు తెలియదు. అది పోలీస్ స్టేషన్లో గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఇన్వెస్టిగేషన్ తేలకుండా నేను ఎలా కామెంట్ చేస్తాను? అందులో స్పీకర్ హోదాలో ఉండి అసలు కామెంట్ చేయకూడదు నేను పొలిటికల్గా. అది మీకు తెలుసు. మీరు అందరూ ఏంటంటే అలా రెచ్చగొట్టి అదే వాగిద్దామని చూస్తారు మీరు. లోకేష్ 2 years అయింది సార్. లోకేష్ పాదయాత్ర చేపట్టి 2 years అవుతుంది. ఈ సందర్భంలో ఆయన ఇక్కడికి వస్తున్నారు. ఆయన గురించి ఏమైనా చాలా సంతోషం. అతను పాదయాత్ర స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు పూర్తయింది. అది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఆ రోజుల్లో లోకేష్ గారి పాదయాత్ర వల్ల ప్రజల్లోని ఎక్కువ యూత్లో ఒక ఉత్తేజం వచ్చింది, ఉత్సాహం వచ్చింది. అది పార్టీ గెలుపుకి ఎంతో కారణం. ఒక 2 కారణాలు ఇక్కడ పార్టీ గెలడానికి కారణం. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అందరం కలిసి కూటమిగా పనిచేయడం ఒక కారణం అయితే, 2 లోకేష్ గారి పాదయాత్ర యువతలోని లేడీస్లోని అందరిలో కూడా ఉత్తేజం వచ్చి సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడడం కోసం అతను చేసిన ప్రయత్నం అది. ఆ ప్రయత్నం సక్సెస్ అయింది. ఎందుకు సక్సెస్ అయిందంటే ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు, సహకరించారు. ఆ కార్యక్రమం సక్సెస్ అయింది. ఇవన్నీ ఫలితాలు, కూటమి ఫలితం, లోకేష్ గారి సహకారం అన్నీ కలుపుకోవడం వల్ల ఇవాళ మన కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఒక రిలీఫ్ వచ్చింది. ఇవాళ బీజేపీతో పొత్తులేయని ఆ రోజు చాలామంది మాట్లాడారు. ఇవాళ బీజేపీ ఎంత సాయం చేస్తుంది? ఇవాళ స్టీల్ ప్లాంట్కి కానీ, మిగతా విషయాలకు కానీ, లేదా ఆర్థిక సహాయం కానీ, పోలవరం ప్రాజెక్టుకి కానీ, లేదా మన క్యాపిటల్ సిటీకి డబ్బులు కానీ ఎన్నో వస్తాయంటే బికాస్ ఆఫ్ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి ఇవాళ అందరం కలిసి సమీక్షంగా అందరూ ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఈ నష్టపోయిన రాష్ట్రాన్ని 5 సంవత్సరాల రాష్ట్రం ఎంత నష్టపోతే మీ అందరికీ తెలిసిందే, నేను కామెంట్ చేయాల్సిన లేదు. ఈ నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడుకొని పూర్వ వైభవం తీసుకురావడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. దానికి లోకేష్ గారి పాదయాత్ర నుండి కూటమి ప్రభుత్వం అందరూ కలిసి అందరూ సహకారంతో, ప్రజల సహకారంతో, ఆ భగవంతుడితో ఆశీస్సుతోటి వీళ్ళకి వెళ్ళడం జరిగింది. అంచేత మీ అందరం కూడా అధికారం వచ్చిందని కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడాల్సిన బాధ్యత ఈరోజు మా మీద ఉంది. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కెర్లంపూడి సొసైటీలో భారీ కుంభకోణం జరిగిందని రైతులు ఆరోపించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కెర్లంపూడి సహకార పరిస్థితి సంఘంపై అవినీతి ఆరోపణలు రావడంతో అధికారులు సామాజిక ప్రజావేదిక నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడి ఉద్రిక్తతకు దారితీసింది. సొసైటీలో 104,18,10,598 రూపాయల మేర అవకతవకలు జరిగాయని పేర్కొంటూ గ్రామస్తులు అధికారులకు నివేదికను అందజేశారు. చనిపోయిన వారి పేర్లతో రుణాలు తీసుకున్నారని, భూములు లేని వారి పేరుతో కూడా రుణాలు కాజేశారని సొసైటీ వద్ద నిర్వహించిన ఈ సమావేశంలో గ్రామస్తులు వెల్లడించారు. 10 ఏళ్ల క్రితం చనిపోయిన తన తల్లి పేరు మీద 8 లక్షల రుణాలు తీసుకోవడం జరిగిందని ఓ రైతు మండిపడ్డారు. కాగా అవకతవకలకు పాల్పడిన వారి నుంచి సొమ్మును రికవరీ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పర్సనల్ ఇన్ఛార్జ్ శ్రీ రంగనాయకులు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. తాము తీసుకున్న రుణాలను మాఫీ చేసే అంశాన్ని పరిశీలించాలని రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మా అమ్మగారు చచ్చిపోయి 10 సంవత్సరాలు అయింది సార్. కాలం పోయినాడు పోలవరం పుస్తక కాలం. మా నాన్నగారి పేరుని, మా అమ్మగారి పేరుని
8 లక్షల రూపాయలు ఆయన తీసుకున్నారు సార్. ఏ రూపంలో వచ్చి చెప్తారండి? ఇప్పుడు మా నాన్నకి వెళ్ళాలంటే ఇప్పుడు సెక్రటరీ గారన్నా ఇంకోడన్నా వీళ్ళు చచ్చిన తర్వాత వెళ్ళాలి తప్ప పట్టుకోండి వెళ్ళగాలి సార్. ఒకటండి. రెండు సార్, రెండండి. ఒక కుర్రోడు మా ఊళ్ళో పాడైపోయాడు. 74 సెంట్లు భూమి అమ్ముకున్నాడు. ఆడి పేద 1,50,000 రూపాయలు తీసారు సార్. ఆడి భూమి అమ్ముకుంటేయండి మీరే కొన్నారనుకోండి, అది క్లియరెన్స్ లేకుండా ఆ రిజిస్ట్రీ చేయించుకోండి. ఏంటి సార్ అక్కడ ఏమోండి ఆడు 1,50,000 రూపాయలు కట్టిన నేను సెక్రటరీ గారిని అడిగాను. సార్ ఇది ధర్మం కాదండి, అది పద్ధతి కాదు. ఆడు కూడలేక పాడైపోయి జనం తగులుకుని తగులుతుంటే ఆడు భూమి అమ్ముకుంటే మీరు కట్టించుకొని ధర్మం అని అడిగాను సెక్రటరీ గారిని. అడిగాను సార్, అడగండి ఇక్కడే ఉన్నారు కదండి. పత్తిపల్లి మేనేజర్ గారిని కూడా అడిగాను. అది పద్ధతి కాదు కదా సార్, మరి క్లియరెన్స్ ఇవ్వాలి కదండి. తర్వాత మేము ఇదంతా అయిపోయిన తర్వాత మీ డబ్బు మీకు ఇస్తాం వడ్డీతోటి ఎలాగ సార్ చెప్పండి. మీరు మంచి మనసు చేసి చెప్పాలి సార్. కోనసీమ బ్యాంక్ నుంచి కూడా డబ్బులు తెచ్చి ఒక సామాన్య ఒక సీఈఓ ఇంకొకటి చెప్తే అన్ని కోట్లు ఒకే సంవత్సరం 2 సంవత్సరాల్లో ఎలా ఇచ్చేస్తారు? పెద్ద తలకాయ లేకపోతే అదొక ప్రశ్న. సరే మీరు ఎవరెవరి పేరు రాస్తారో వాళ్ళు మీరు కోర్టులో చేసుకుంటారు. ఈ లక్షలు ఇవన్నీ కూడా రైతుల పేరును మీరు లేదంటున్నారు కాబట్టి మాకు సంతోషం. రైతులు దొంగలు చేయొద్దని చెప్పి మేము కంటిన్యూగా ఇప్పుడు దాకా మేము ఫైట్ చేస్తూ వచ్చాం. సరే ఈ 18 నెలలు రైతుల్ని ముద్దాయిలుగా మీరు చేసినందుకు ఋతుమంత్రంగా మీటింగ్ పెట్టి మేము అలా చేసేసాం మీకు పర్వాలేదని ఇప్పుడు దాకా అవమానించిన అవమానం మరి రైతులకు ఏ రకంగా మీరు సంజేసి ఇస్తారు? సంబంధం లేని రైతులందరినీ కూడా అసలు లోనే లేని కూడా పేరుని కూడా 1,00,000 2 లక్షలు రాసి ఇక్కడ లోటు పంపడం ఏ సంబంధం? ఒకే సంవత్సరంలో ఇన్ని లక్షల మంది మీకు ఇన్సూరెన్స్ చేశారని చెప్పి తీర్మానం చేయడం వీళ్ళన్నీ కూడా ఎంక్వైరీ కూడా ఆడిట్లో ఏ రకంగా ఆడిట్ చేశారు? ప్రతి సంవత్సరం ఏ డాక్యుమెంట్ మీరు పరిశీలించి ఆడిట్ చేశారు? అంటే ప్రతి సంవత్సరం ఆడిట్ జరుగుద్ది, సంవత్సరం 2 సార్లు ఆడిట్ జరుగుద్ది సొసైటీకి. ఈ 2 సంవత్సరాలు జరిగినప్పుడు కూడా ప్రతి డాక్యుమెంట్ చూసి వెరిఫై చేసి ఆడిట్ చేయాలి. అలాగే మరి ఇంత స్కామ్లో ఇన్ని లక్షల మంది ఇంత డబ్బు ఇచ్చి ఏ అకౌంట్ కూడా క్లియర్గా లేకుండా ఏ డాక్యుమెంట్ లేకుండా ఆడిట్ ఎలా చేశారు? ఆడిట్ ఇందులో ఇన్వాల్వ్ చేయలేదు. ఈ ఇబ్బందులన్నీ కూడా అందరికీ తెలిసి గత 18 నెలల నుంచి కూడా మరి నాగబాబు గారు అవ్వచ్చు, బృందం అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, మన సర్పంచ్ గారు అవ్వచ్చు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రైతు పక్షాన్ని పోరాడారు. రైతు రాలేదు అంటే అది నిజంగా ఈరోజు నీరు పెట్టడానికి పిండేసుకోవడానికి వెళ్ళకపోతే అది గడదు. కానీ డబ్బు కొట్టేసిన వాళ్ళు మాత్రం కొంతమంది పెద్దలు చెప్పినట్టు కార్లు వేసుకుని పెద్ద పెద్ద బంగళాలు కట్టుకుని తిరగడం కూడా వాస్తవం. మరి మా గ్రామంలో జరిగిన ఒక చిన్న ఇష్యూ అందరి దృష్టికి కావాలని మరి మా పెదనాన్న గారిది ఒక 4 ఎకరాల పొలం అమ్ముకున్నాడైనా 26 లక్షలు సొసైటీ బాకీ ఉందండి. అది ఈ సొసైటీకి బాకీకి సంబంధించిన రిసీట్లు ఆయన చేతికి ఎవరు ఇవ్వలేదు, అందలేదు. కానీ ఆ పొలం వేరే వారి పేరున రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. కృష్ణజెడ్డి గారు అది వేరే పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. మీరు దాన్ని రిసీట్ క్లియరెన్స్ లెటర్ అన్న ఇప్పించాలి. అసలు అంటే ఉదాహరణ ఒకటే, ఇలా చాలా మంది జరుగుంటాయి. అంటే అక్కడ ఉన్న అండర్స్టాండింగ్ బట్టి బాకీ ఉన్నా సరే వేరే వాళ్ళ పేరు మీదకి రిజిస్ట్రేషన్ జరిగాయి మన సొసైటీలో. మనకు తెలియదు, అది ఎప్పుడు తెలుస్తుంది? మన పొలం అమ్ముకున్నప్పుడు, లేకపోతే దానికి సంబంధించి ఏదైనా మనకు నోటీస్ వచ్చినప్పుడే తెలుస్తుంది. అరకులోని పద్మాపురం ఉద్యానవనం ఆధునీకరణ పనులు పూర్తి కావడంతో తిరిగి ప్రారంభించారు. పాడేరు ఐటీడీఏ పీఓ వి అభిషేక్ బొటానికల్ గార్డెన్ ను మరలా ప్రారంభించారు. నూతన సీసీ రోడ్ల నిర్మాణం, ముఖద్వారం, గార్డెన్ లోపల వివిధ ఆధునీకరణ పనులు చేపట్టి పూర్తి చేశారు. ఎంజీఎన్ ఆర్ఏజీఏ నిధుల నుండి 60 లక్షలు, ట్రైబల్ వెల్ఫేర్ విభాగం నుండి 60 లక్షలు వెచ్చించి మొత్తం 1,20,00,000 రూపాయల నిధులతో ఆధునీకరణ పనులు పూర్తి చేసినట్లు పీఓ అభిషేక్ తెలియజేశారు. నారా లోకేష్ యువగలం పాదయాత్ర ఒక చారిత్రక ఘట్టమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, తెలుగుదేశం పార్టీ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. నారా లోకేష్ యువగలం పాదయాత్రకి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి పిఠాపురంలో భారీ పాదయాత్ర చేపట్టారు.
పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న టీడీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ భారీ పాదయాత్ర కోటగుమ్మం సెంటర్, బంగారమ్మ రావిచెట్టు సెంటర్, సినిమా సెంటర్, కచేరీ సెంటర్ మీదుగా పాదగయ్య క్షేత్రం సెంటర్ వరకు కొనసాగింది. దారి పొడిగిన కార్యకర్తలు నారా లోకేష్ జిందాబాద్, నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ తన పాదయాత్రతో పార్టీకి ఊపిరులూది పార్టీని బలోపేతం చేసిన మంత్రి నారా లోకేష్ నాయకత్వం పార్టీకి భవిష్యత్తు తరాలకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. యువగలం పాదయాత్ర సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువగలం పాదయాత్ర నెమర వేసుకుంటూ చేస్తూ ఉంది. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర వరదరాజస్వామి గుడి దగ్గర బయలుదేరి ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని ఎండనక వాననక ఈ రాష్ట్రం అంతా పర్యటన చేసి ఎక్కడికెక్కడ బ్రహ్మరథం పెట్టారు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర. ఒక్క రాయలసీమలోనే 46 మంది మీద కేసులు వేశారు. అది కూడా ఎన్ఆర్ఐల మీద కూడా కేసులు వేశారు. రాళ్ల దాడులు, రౌడీ మూకలు, జగన్మోహన్ రెడ్డి రౌడీ మూకలు, పోలీసులు సపోర్ట్ లేకుండా పోలీసులు కూడా ఉక్కుపాదం మోపినా సరే ఊవెత్తిన యువగలం పాదయాత్ర నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈవేళ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర వల్లనే తెలుగుదేశం పార్టీకి బలం చేకూర్చింది, విజయం చేకూర్చిందని తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో శని ఆదివారాలు సెలవులు, కానీ నారా లోకేష్ పాదయాత్రలో రాత్రింబావుల్లో కష్టపడి పనిచేశారు. రాత్రి 2 అయినా 3 అయినా ప్రజలు ఎదురు చూస్తూ ఉండేవారు. ఒక్క చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు రోజు తప్పితే ఏ రోజు కూడా పాదయాత్ర ఆగలేదు. ఈవేళ ఉభయ గోదావరి జిల్లాలో కూడా బ్రహ్మరథం పెట్టారు. పిఠాపురం నియోజకవర్గంలో 5 రోజులు పాదయాత్ర చేశారు. ఈ విధంగా లోకేష్ గారు పాదయాత్రలో పలు హామీలు ఇస్తూ హామీల సందర్భంగా ఎక్కడికెక్కడ ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక మరి హామీలు పూర్తి చేయడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈవేళ 6,33,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు యువత కోసం. అదేవిధంగా టీసీఎస్ని తీసుకొచ్చారు, గూగుల్ని తీసుకొచ్చారు, మొన్నటికి మొన్న దావూస్ వెళ్ళారు, ఎన్నో ఎంఓఏలు అయినాయి. లక్షల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి తీసుకొచ్చి ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారో ఆ ఉద్యోగాలకు పునాది వేస్తూ ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా మరి డిఎస్సికి ఫస్ట్ సంతకం చంద్రబాబు నాయుడు గారు చేశారు. యువగలం పాదయాత్రలో మరి నిరుద్యోగులందరూ అడిగిన మీదట అన్ని కార్యక్రమాలు చేశారు. నేనేమంటున్నానంటే నారా లోకేష్ గారు ఈరోజు 1 కోటి సభ్యత్వాలు చేసిన నాయకుడు. అదేవిధంగా నారా లోకేష్ గారు మొట్టమొదటిసారిగా 50 లక్షల సభ్యత్వాలు చేసి ఇన్సూరెన్స్ ఇచ్చిన నాయకుడు. ఈరోజు 1 కోటి సభ్యత్వాలతో కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఇచ్చి భరోసా ఇచ్చిన నాయకుడు. ఎంచేతంటే ఈరోజు మనం రాష్ట్రానికి ప్రణాళికలు వేసుకుంటున్నాం 2047 అని. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు కూడా ప్రణాళికలు వేయవలసిన బాధ్యత రథసారథి చంద్రబాబు నాయుడు గారికి ఉందని తెలియజేస్తూ, ఎందువల్లంటే ఇటువంటి నాయకుడి వల్లనే కింద పడిన తెలుగుదేశం పార్టీ ఉవ్వెత్తిన పైకి లెగడం జరిగింది. కారణం 3,156 కిలోమీటర్లు యువగలం పాదయాత్ర చేసిన నారా లోకేష్ వల్లనే పార్టీ పైకి ఉవ్వెత్తిన లేసిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ అరిసెల సీతమ్మ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సమావేశానికి ముఖ్య అతిథిగా అరకు శాసనసభ్యులు రేగం మత్సలింగం హాజరయ్యారు. గత సర్వసభ్య సమావేశంలో లేవనెత్తిన సమస్యలు ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు నిలదీశారు. ఈ సందర్భంగా అరకు శాసనసభ్యులు రేగం మత్సలింగం మాట్లాడుతూ మారుమూల గ్రామాల సమస్యలు చర్చించుకునేందుకు ఇదొక చక్కని వేదిక అని అన్నారు. సర్వసభ్య సమావేశంలో ఆయా పంచాయతీల మౌలిక సదుపాయాల కల్పన కోసం పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు అడగడం జరిగిందన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు అన్నింటినీ పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీ సాయి హర్ష, వివిధ శాఖల అధికారులు, పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచంపుట్టు మండల సర్వసభ్య సమావేశానికి హాజరవడం జరిగింది. అయితే ఈ సర్వసభ్య సమావేశంలో ముఖ్యమైనటువంటి అంశాల మీద స్థానిక ఎంపీడీఓ గారు, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు అందరూ కూడా హాజరవడం. అయితే ఇక్కడ మారుమూల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం చెప్పేసి ఏవైతే ఎన్ఆర్జీఎస్ నుంచి వేస్తూ ఉన్నటువంటి రోడ్లు కానీ, అలాగే జన్మన్లో నిర్మిస్తూ ఉన్నటువంటి ఇళ్ల యొక్క నిర్మాణాలు కానీ, అలాగే వ్యవసాయం అభివృద్ధికి వాళ్ళు చేపడుతూ ఉన్నటువంటి కొత్త
సంస్కరణలు కానీ, అలాగే RWS వాళ్ళు జలజీవన్ మిషన్లో చేసేటటువంటి పనులు అయితేనేమి, ఇతరత్ర గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యాలకు తీసుకున్నటువంటి చర్యల మీద వీటన్నిటి మీద కూడా చర్చించడం అనేటటువంటి జరిగింది. అలాగే ఆయా గ్రామాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు చర్చించుకోవడానికి ఈ వేదిక అనేటటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంది. మరి ఆ స్థానికంగా ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ గ్రామాల్లో మరి ఏ సమస్యలు అయితే ఉన్నాయో అధికారుల ముందుకు తీసుకెళ్లి దాన్ని పరిష్కరించుకునేటటువంటి మార్గానికి ఇది ఒక సుమధురమైనటువంటి పద్ధతి అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ సర్వసభ్య సమావేశంలో భాగంగా ప్రతి ఒక్క మండల లెవెల్ అధికారి తను ఈ 3 నెలల్లో ఏమేమి చేస్తున్నారు దానికి సంబంధించిన వివరాలని గౌరవ సర్పంచుల గారికి, ఎంపీటీసీ గారికి వివరించడం జరిగింది. అదేవిధంగా ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని కానీ వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వైజ్గా మనం రివ్యూ అనేది ఇలా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో సార్ ఆధ్వర్యంలో ఈసారి మీటింగ్ కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయగలిగాం. కొన్ని సమస్యలను మన దృష్టిలో రావడం జరిగింది. లాస్ట్ టైం జనరల్ బాడీ మీటింగ్లో కొన్ని తీర్చలేకపోయాం, బట్ కొన్నిటి వరకు మాత్రం ఈ మధ్య సాల్వ్ చేయడం జరిగింది. ముఖ్యంగా హౌసింగ్ విషయంలో హౌసింగ్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి, వర్క్ ఇన్స్పెక్టర్స్కి హౌసింగ్కి చక్కగా కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల దాన్ని ఈరోజు కొంచెం మనం కోఆర్డినేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా RWS సంబంధించి వర్క్స్లో కూడా సమ్మర్ ఫ్లాష్ ప్లాన్ అనేది ఒకటి ప్లాన్ చేస్తున్నాం. రాబోయే 45 రోజుల్లో ఈ బోర్ మెకానిక్స్ ప్రతి ఒక్క బోర్ని టచ్ చేసేటట్టుగా ఆ ప్లాన్ అనేది మనకు ఎప్పుడు ముందు జరగలేదు ఈ మండలంలో నాకు తెలిసి. సో ఇప్పుడు ఏఈ గారు, RWS ఏఈ గారు, నేను కలిసి 45 రోజుల ప్లాన్ అంటే సమ్మర్ ఫ్లాష్ ప్లాన్ ప్రకారంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను. అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ సంబంధించి విషయాలు చాలా మాట్లాడడం జరిగింది. సో ఇలాగ వివిధ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క సొల్యూషన్స్ చెప్పడం జరిగింది. కొన్ని మా దృష్టిలో లేని కూడా కలెక్టర్ గారి దృష్టికి, పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వెంటనే వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తామని నేను మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ లక్ష్యం నెరవేర్చకుండానే అధికారుల తీరుతో నిర్లక్ష్యానికి గురైంది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరిమిల్లి గ్రామంలో ఇంటింటికి మంచినీటి కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయడం కోసం తీసుకొచ్చిన పైపులు పంచాయతీ కార్యాలయం ఎదురుగా వృధాగా పడి ఉన్నాయి. పైపులపై మొక్కలు మొలిచి తీగలు పాకి అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. దీనికి సంబంధించిన ఇంజనీర్లను సంప్రదించాలన్న జల్ జీవన్ మిషన్ హర్ఘర్ జల్ అన్న బోర్డు మీద గుత్తేదారు ఇంజనీర్ల పేర్లు మాత్రమే రాసి వారి మొబైల్ నంబర్లు లేకపోవడం గమనార్హం. రానున్న వేసవికైనా ప్రతి ఇంటికి త్రాగునీరు కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందా అని గ్రామస్తులు సందేహిస్తున్నారు. ఈ కోరిమిల్లి గ్రామంలో జలజీవన నిమిత్తం గ్రాంట్ ఇవ్వడం జరిగింది. చిన్న కోరిమిల్లి ఎస్సీ పేటలోని అరకొరగా ఇవ్వడం వలన సరిగ్గా సంపూర్తిగా జరగలేదు. మిగిలిన బ్యాలెన్స్కి అధికారులు తక్షణం స్పందించి మిగిలినటువంటి కుటుంబాలకి ఇంటింటి పైపులు లైన్ వేయడానికి నిధులు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. అలాగే పెద్ద కోరిమిల్లో టెండర్ పిలిచారు, ఇప్పటి వరకు కూడా దాన్ని పరిశ్రమలో తీసుకోలేదు. పైప్ లైన్ తెచ్చి పంచాయతీ పడితే ఉన్నాయి, వాటి మీద తుప్పలు మలుచుకు ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు టెండర్దారు ఎవరో సంప్రదించలేదు, మొదలట్లేదు. అలాగే సంపూర్తిగా పెద్ద కోరిమిల్లో కూడా వెంటనే మొదలెట్టి దాని మీద చర్య తీసుకోవాలిగా పై అధికారులని అది తక్షణం చర్య తీసుకునేలాగా స్థానిక ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ఈరోజు నేను చెప్తాను. అలాగే చిన్నకోరిమిల్లో వాటర్ ట్యాంక్ దగ్గర మోటార్ బోరు వెళ్ళి పోవడం, మోటార్ కూడా దెబ్బతినడం వల్ల దాన్ని 5 HP అయితే 5 HP, 10 HP, 15 ఫైనాన్స్లో ఈ 2 చేయడం జరుగుతుంది. అలా మిడ్ లైన్లు కూడా తక్షణం కట్టిస్తానని 15 ఫైనాన్స్ కోరుతాను.
రాష్ట్ర మంత్రి నారా లోకేష్ విశాఖ జీవీఎంసీ 88వ వార్డు గ్రీన్ సిటీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి లోకేష్ వెంట అసెంబ్లీ స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎంపీ భరత్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, దాడి రత్నాకర్ తదితరులు ఉన్నారు. కాగా దర్శనం అనంతరం లోకేష్ కార్యకర్తలు స్థానిక నాయకులతో ముచ్చటించి అభిమానులతో ఫోటోలు దిగారు. గండేపల్లిలో స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చెలగళ్ల దొరబాబు ఆధ్వర్యంలో ఎంపీడీఓ నాతి బుజ్జిను గండేపల్లి మండల పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది ఘనంగా సత్కరించి సన్మానించారు. జనవరి 26 రిపబ్లిక్ డే రోజున జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి చేతుల మీదుగా నాతి బుజ్జికి అత్యుత్తమ సేవలకు గాను పురస్కారం లభించింది. ఆమెకు మండల కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏవో చంద్రరావు, మండల కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎంపీడీఓ గారికి అవార్డు వచ్చిందంటే మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అవార్డు వచ్చినట్టుగానే మనం భావించాలి. మరింత ఎత్తుకి ఎదగాలని కోరుకుంటున్నాను. త్వరలో ప్రమోషన్ రావాలని. పెందుర్తి పాపయ్య, రాజుపాలెం, భవానీనగర్ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న వారి నుండి పెందుర్తి క్రైమ్ పోలీసులు భారీ నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు క్రైమ్ ఏడీసీపీ డి లక్ష్మణరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా క్రైమ్ ఏడీసీపీ డి లక్ష్మణరావు మాట్లాడుతూ పెందుర్తి క్రైమ్ విభాగం సిఐ ఎన్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు సుమారు 6 కేసులు ఛేదించినట్టు తెలిపారు. క్రైమ్ ఎస్ఐ సూరిబాబు సిబ్బంది ఎంతో చాకచక్యంగా వ్యవహరించి 2 ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారని, వారి దగ్గర నుంచి 182 గ్రాముల బంగారం, 2,70,000 రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 2 ముద్దాయిలపై మొత్తం 5 కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించామని లక్ష్మణరావు వెల్లడించారు. కాగా పై కేసుల్లో చాకచక్యంగా వ్యవహరించి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పెందుర్తి క్రైమ్ పోలీసులను లక్ష్మణరావు అభినందించారు. ఈరోజు పెందుర్తి గోపాలపట్నం పిఎస్ ఏరియాలో జరిగినటువంటి నేరాల్లో ఒక 3 ముద్దాయిల్ని పట్టుకొని మనకి 182 గ్రాముల బంగారం, గోల్డ్ వస్తువులను మరియు 2,70,000 రూపాయలు క్యాష్ రికవర్ చేశారు పెందుర్తి పోలీసులు. సిఐ శ్రీనివాసరావు గారు, సూరిబాబు గారు, వారి సిబ్బంది ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి ముద్దాయిలు పట్టుకొని వాళ్ళ రికవరీ కూడా చేయడం జరిగింది. గోపాలపట్నం సంబంధించిన 3 కేసులు, పెందుర్తికి సంబంధించినటువంటి 2 కేసుల్లో 2 ముద్దాయిలైనటువంటి పుల్లేటికి సుమా మహేశ్వరరావు మరియు మోదుగూడు రమేష్ అనే ఒక ముద్దాయిన ఇల్లు కన్నపనేరం దొంగతనం కేసుల్లో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ రిమాండ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా కనకరాజు అనేవాడిని కూడా వేరే కేసులో అరెస్ట్ చేసి ఆయన దగ్గర 2,70,000 రూపాయల నగదు క్యాష్ రికవర్ చేశారు. ఇది కూడా పెందుర్తి పోలీసు రికవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసుల్లో టెక్నికల్ ఎవిడెన్స్ కూడా మాకు కీలకంగా వ్యవహరించింది. అందుకే ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే యాజ్ పాసిబుల్ ఎవరికి ఎంత వీలైనంత మటుకు తన ఇళ్లలో కానీ, కాలనీస్లో కానీ, అపార్ట్మెంట్స్లో కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఒక సీసీ కెమెరా మనకి 20-30 మంది కానిస్టేబుల్తో సమానంగా ఇక నేను అబ్జర్వ్ చేశాను ఈ వచ్చిన 2-3 నెలల్లో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.